చెప్పు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు ఇడికి? నేను ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చిన. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఇంతకు ముందు మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా జరిగిందా? జరిగింది. ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మా ఇద్దరి మధ్యలోకి ఒక ఆంటీ వచ్చింది. ఆమెను జరగంటే జరిగింది. ఫ్యాక్ట్. అది మా డయ్యన్న అంటే మా డయ్యన్న చెప్తే ఎవరన్నా జరగాల్సిందే. అది ఆంటీ అయినా కానీ అన్న కొండ అయినా కానీ. జరుగుడు అంటే ఆ జరుగుడు కాదు బ్రో, ఏమన్నా అట్లాంటివి జరిగినాయా అని. ఓ అవ్వా, గవే చెప్పు. అట్లా మస్తు జరిగినాయి బ్రో. అరే అన్న అవన్నీ పర్సనల్ గా అన్న, అవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్న ఈ బేకార్గానికి? అరే ఓనీరా బాయ్ చెప్పని, స్వీట్ మెమరీస్. ఒకసారి నేను డేంజరస్ ట్రిక్ చేస్తే ఆ ట్రిక్ నచ్చి కుడిచ్చింది. ఏడిచ్చిందో వాట్సాప్లా. నీకు అవసరం అరబాయ్ ఈడబెట్టిందా అని ఎందుకు అడుగుతున్నావు? వాట్సాప్లో ఇచ్చిన దానికి అంత ఫీలింగా? ఇక నిజంగా ఇస్తే చచ్చిపోతావేమో. అసలు ఎట్లా పడ్డదిరా నీకు? ఏముంది ఏం లేదు, ఒక డేంజరస్ ట్రిక్ చేసినా బోరా అనేది పడ్డది అంతే. ఏం ట్రిక్ చేసినవురా? సో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్రిక్ అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం డెక్ చూసేద్దాం అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ తోటి వేసే ట్రిక్ అనమాట, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ అనే అవులగాడు ఉంటాడు, వాడు ఒక కార్డు తీస్తాడు అనమాట. ఆ ముఖంలో చెప్పు వాడు 3 ఆఫ్ డైమండ్స్ తీసిండు అనమాట. సో ఇది మనం మొత్తం స్పెక్టేటర్ చేతిలోనే వేయచ్చు, కానీ వాడు లేడు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. ఇట్స్ డజంట్ మ్యాటర్, ఇట్స్ 3 ఆఫ్ డైమండ్స్ కదా, నేను చూడొచ్చు ఏం కాదు. ఇప్పుడు ఇట్లా కట్ చేసి మనం ఇగో ఇట్లా వేసేస్తాం అనమాట, రైట్? సో మనం ఒక్కటేసారి ఏం కట్ చేయని అవసరం లేదు. 2, ఇది విండు, నా విండు, మళ్ళా విండు. ఇగో బ్రో, ఇట్స్ నాట్ ఏ ఫాల్స్ కట్స్. ఇగో ఇట్లా. అండ్ మనం ఇగో ఇట్లా కట్ చేసినట్టే కట్ చేసి ఇంకో కొన్ని తీసి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇట్లా కట్ చేయొచ్చు అనమాట. ఎన్ని కట్లనే వేసుకోవచ్చు. మనం స్పెక్టేటర్ ముఖం మీద కొట్టి మరి నీ ఇష్టం రా ఎన్నైనా కట్ చేసుకో అని చెప్పచ్చు. అండ్ ఉల్టా ఇట్లా తిప్పి ఇగో ఇట్లా సో ఎన్నైనా కట్ చేసుకోవచ్చు బ్రో. అట్లా ఎన్ని కట్లనే వేసేయచ్చు. సో ఎవెన్చువల్లీ ఫైనల్ డెస్టినేషన్లీ ఏమవుతుంది అని అంటే, నేను ఇగో యాక్చువల్లీ ఆ కార్డ్ అయితే మొత్తం మధ్యలో ఎన్నో ఉంటుంది. వీడోనో ఆ కార్డ్ ఏడుందో, ఇన్ని కట్స్ ఇచ్చినా ఏడపోయిందో మనకు అస్సలు తెలియదు. బట్ వాచ్ నేను ఇగో ఇట్లా ఫీల్ చేస్తాను అనమాట. కార్డుని ఇట్లా ఫీల్ చేసి చెప్తా ఆ కార్డ్ ఏందో అనేది. సో ఇదైతే కాదు, సో ఇది కూడా కాదు, కాదు. ఇదేమో డౌట్ కొడుతుంది, దీన్ని పక్కన పెడదాం. ఇదా? ఎగ్జాక్ట్లీ ఇది కాదు. సో ఇది కూడా కాదు, రైట్? సో ఎగ్జాక్ట్లీ నేను ఒక కార్డు తీసి సైడ్కి పెట్టినా కదా. సో బ్రో, మన కార్డ్ ఏమొచ్చింది? ఇట్స్ 3 ఆఫ్ డైమండ్స్, రైట్? సో వాచ్ దిస్. ఇట్స్ 3 ఆఫ్ డైమండ్స్. ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు బ్రో, అది ఎగ్జాక్ట్లీ ఇదే ఆ కార్డ్ అని. మనం ఆయన ఏం గుర్తులు పెట్టలే. యూ కెన్ సీ హియర్ ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్ అనమాట. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇంప్రాంప్టు విత్ కంప్లీట్లీ no setup. I am sorry, it's completely no setup అనమాట, రైట్? దిస్ ఈజ్ అ డేంజరస్ ట్రిక్ బ్రో. ఈ ట్రిక్ చూసి ఆ పిల్ల నాకు పడ్డది, రైట్? దీనికే పడ్డదా? దానికి నేనే పడ్డా. ఇంకా పోరిలేంది పస కోసుకుంటాయి. నువ్వు డయ్యన్నా విత్తినా పడతావు కానీ అయినా అవన్నీ మీ పర్సనల్ ఎన్నెన్నో అయిపోతుంటాయి. కానీ బ్రో, ఇన్ని రోజులు నువ్వు ఆమెతో తిరిగినావు కదా, నీ లవ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే ఆమెతోటి? స్టార్టింగ్లో బాగానే ఉంటుంది బ్రో, కానీ తర్వాతనే కరోనా వచ్చినట్టు ఎట్లనో ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఫోన్ చేసింది అనుకో, అమ్మా మేరా దిల్ కా తుకడా ఫోన్ చేసింది అని ఇట్లా ఎత్తి హల్లో డార్లింగ్ చెప్పు అని అంటాం. అదే తర్వాత ఫోన్ చేసింది అనుకో, అమ్మా ఈ సందుపల్లెది ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంద్రా నాయన, తీసేరు కట్ చేసేరి అని అంటాం. అర్థం కాలే బ్రో, అర్థం కాలే. నేను నీకు ఇప్పుడు ఒక డేంజరస్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఆ ఎగ్జాంపుల్ వినగానే నీ జ్ఞానం జ్యోతి డింగమని వెళ్ళిపోతుంది. సో స్టార్టింగ్లో అది ఫోన్ చేసి డార్లింగ్ ఏడున్నో, డార్లింగ్ జర ఇడిదాకా పోయిద్దామని అన్నది అనుకో, డార్లింగ్ నేను మీ ఇంటి వెనకాలనే ఉన్నా, నీకోసం కుక్క పిల్ల లెక్క వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఏడికంటే ఆడిపోదాం అని అంటాం. అది తర్వాత అది ఫోన్ చేసి డార్లింగ్ జర నాకు జ్వరం వచ్చింది, జర హాస్పిటల్ తీసుకోవా అని అన్నది అనుకో, ఏంటి నీకు జ్వరం వచ్చిందా, నాకు పైల్స్ వచ్చినాయి, ఇక్కడ అయ్యకే గతి లేక బర్రన్, అవన్నీ ఎందుకు కానీ ఇక జర అట్లా ఉంటుంది బ్రో. నాకు కూడా ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఫోన్ చేస్తే ఎత్తబుద్ధి అయితే లేదు, ఎక్కడికైనా పిలిస్తే ఓ బుద్ధి అయితే లేదు. ఏంది బ్రో ఇది? నాకు తెలుసురా, లవ్ ఈజ్ ఎ లస్క్ బ్రో. ఫోన్ చేస్తుంది బ్రో. విచ్చా లైట్ బ్రో, నువ్వు కట్ చేయి ఫస్ట్ బ్రో. మళ్ళీ చేస్తుంది బ్రో.
మెసేజ్ పెట్టింది బ్రో, ఎక్కడున్నో జల్దీ ఇంటి వెనకాలకి రా బ్రో. జల్దీనే అర్థం చేసుకున్నావు, పెన్సిల్ షార్ప్ బాయ్. ఏదో బ్రో ఇక అట్లా సరే కానీ బ్రో, ఇన్ని తెలిసినా నీకు బ్రేకప్ ఎట్లయింది బ్రో? అసలు ఎవ్వడో నా ఫోన్ తీసుకొని దానికేమో మెసేజ్లు పెట్టిండ్రా, అప్పటి నుంచి అది నాతో మాట్లాడతలేదు. నీ ఫోన్ పాస్వర్డ్ ఎవరికన్నా తెలుసా? నా ఫోన్ పాస్వర్డ్ నీకు తెలుసు కదా అన్న, నీ పాస్వర్డ్ నాకెందుకు తెలుసా అన్న? అరే 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 దొరికినవు రే, నువ్వే రే. ఆ రోజు నువ్వు ఫోన్ తీసుకున్నప్పటికెళ్ళేరా అది నాతో మాట్లాడతలేదు, నువ్వేమో మెసేజ్ పెట్టినవురా అన్నా. నేను నీ దాంట్లో ఎవరికి మెసేజ్ పెట్టలేనా? అబ్బా డయ్యన్నా అనుకుంటా, నా డార్లకి ఇంత దింపినవు గారా. అబ్బా అన్నా నేనేం దించలే అన్నా, నిజంగా డయాడ్ ఫ్యాన్ అన్నా నేను. ఇప్పుడు నేను నీ డార్లకి దించుతారా ఇంతది అన్నా? అది మరి పెద్ద ఉందన్నా, ఇరకదేమో. ఏం కాదురా, మంచి ఆయిల్ రాసి స్టార్టింగ్ కొంచెం మీరు దాకా ఇట్లా, ఆ తర్వాత